భరద్వాజ గారు నిన్న చిరంజీవి గారు మాట్లాడుతూ ఈ జన్మకి ఇంకా రాజకీయాల జోలికి వెళ్ళను అని మాట్లాడారు. అవును. ఆయన మాట్లాడిన స్పీచ్ మొత్తం విన్నారా? అది ఆ, నా కళల్లో నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు అంటే ఈ మధ్య రిపీటెడ్గా మాట్లాడుతున్నాడు ఆయన. ఉమ్, లైలా ఫంక్షన్లో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. జై జనసేన ఉన్నట్టున్నారు కదా. అంటే ప్రజారాజ్యం కంటిన్యూషన్లోనే జనసేన అన్న పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన. దాని కొనసాగింపు జనసేన అని చెబుతూ పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలి అని మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడుతూ తాను రాజకీయాల్లో ఉండను అనే మాట అక్కడ చెప్పాడు, ఇక్కడ చెప్పాడు. అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాన్ని తలుతూ ఉంటారు. అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి, ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి, వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు, వాళ్ళందరూ దగ్గర చేసుకుని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు, మరో రకంగా సేవలు అందివ్వడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు. ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్. లేదు, పొలిటికల్గా వద్దు. పొలిటికల్గా ముందుకు వెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని, నేను అనుకున్న సేవాభావాల్ని, ఆ సేవల్ని చేయడం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ముందుకు వెళ్తున్నాడు. ఎస్, అంటే నన్ను రాజకీయాలలోకి లాగద్దు అనే పద్ధతిలో చాలా కాలం నుంచి మాట్లాడుతున్నాడు ఆయన. కానీ ఆయనే ఒక సినిమా డైలాగ్ ఉంది ఆయనకి, నా చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉంటాయని. ఆ తిరుగుతూ ఉన్న మాట మాత్రం వాస్తవం. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగానే ఉన్నాడు, కానీ పరోక్ష రాజకీయాలకైతే సన్నిహితంగానే ఉన్నాడు అనటానికి ఆయనే చెప్పినట్టుగా ప్రజారాజ్యం కంటిన్యూషనే జనసేన అని చెప్పడంలోనే నేను పరోక్ష రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పడమే. ఓకే. అలాగే ఆయన కొంత కూటమి అనుకూల దిశగా కూడా ఉన్నాడు, ఏపీ వరకు కన్ఫైన్ అవుతాయి. ఎందుకంటే జనసేన అక్కడ ఉంది కాబట్టి. జనసేన మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీతో కూడా చాలా సన్నిహిత సంబంధాల్లో ఉన్నాడు ఆయన. నరేంద్ర మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా ఈయన్ని పిలవటము, అలాగే ఈ మధ్య కూడా ఈ అంటే ఇంటర్నేషనల్ సమ్మిట్ ఒకటి పెడుతున్నారు, ఏది విజువల్ అండ్ ఆడియో ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించి, వేవ్స్ అనే పేరుతో. అవును. దానికి కూడా ఈయన్ని సలహా దీనిలో వేసుకున్నారు. దానికి నేను చాలా గర్వపడుతున్నానని మాట్లాడాడు ఆయన. మోడీ గారు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతున్నటువంటి వీడియో కూడా ఈయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే ఆ మధ్య ఎన్నికలకి ముందు ఆయన కిషన్ రెడ్డితో ఒక ఇంటర్వ్యూ, అంటే ఇద్దరు చిట్ చాట్, అది షూట్ చేసి సోషల్ మీడియాలో వాడుకున్నారు. ఆ సందర్భంగా ఆయన రాజకీయాలు, ప్రెడిక్షన్స్ చాలా చెప్పాడు. అంటే వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ గెలవబోతోంది అని ఆయన ముందే చెప్పాడు. ఇలా నరేంద్ర మోడీ గారితోనూ బీజేపీతోనూ సన్నిహితంగా ఉండటం మాత్రమే కాదు, చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈయన్ని కలవటము, ఈయన సలహాలు తీసుకోవడం కూడా కనిపించింది మనకు. అవును. అంటే ఈయన ఆశీర్వాదం తీసుకోవటం కూడా కనిపించింది. అవును. అలా పవన్ కళ్యాణ్ ప్రయాణంలో కూడా చిరంజీవి గారి సలహాలు, సంప్రదింపులు కనిపిస్తాయి మనకి. ఇలా ఆయన పరోక్ష రాజకీయంలో ఉన్నాడు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకూడదు అని నిర్ణయం తీసేసుకున్నాడు ఆయన ఇంతకు ముందే. టెక్నికల్గా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఇంకా రాజీనామా చేయలేదు. అదొక గొడవ నడుస్తోంది, వాళ్ళు అప్పుడప్పుడు క్లెయిమ్ చేసుకుంటారు చిరంజీవి మావాడే అని. ఈయన దానికి సమాధానం చెప్పడం, అలాగని రాజీనామా చేయడు. ఈయన రాజకీయాల్లో ఉండను, నేను ఇక్కడి నుంచి సినిమాలే నా జీవితం అని ప్రకటించి ఆ సినిమా చేశాడు, ఖైదీ నంబర్ 150. ఆ 150 సినిమా చేసేటప్పుడు ఆయన నేను రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెడుతున్నాను అని చెప్పాడు తప్ప టెక్నికల్గా పార్టీకి రిజైన్ చేయాల, కాంగ్రెస్ పార్టీకి. 2014లో ఆయన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశాడు 2 రాష్ట్రాల్లోనూ. ఏపీకి పూర్తి కేంద్రీకరణ ఆయనే కీలకంగా మొత్తం ప్రచారం నిర్వహించాడు. ఒక్క సీటు కూడా రాలేదు అక్కడ. ఆ పరాభవంతో ఆయన నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ నుంచి డీవియేట్ అవుతూ వచ్చాడు. డీవియేట్ అయ్యి భారతీయ జనతా పార్టీకి సన్నిహితంగా నడుస్తున్నాడు. ఈ నడక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు, కేంద్ర ప్రభుత్వ పాలన గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు అనేకం ఉన్నాయి. అవును. అయితే మనకు మధ్యలో కొన్ని టాపిక్లు వచ్చినాయి కదా, చిరంజీవి గారికి రాజ్యసభ ఆఫర్ చేస్తున్నారు. అవును, రాజ్యసభ అని ఒకటి వినిపించింది, గవర్నర్ అని ఒకటి వినిపించింది. ఇలా ఇవేవి కూడా ఉండవు అనేది కూడా ఆయన చెప్తూ వస్తున్నాడు. రాజ్యసభకి వెళ్ళే ఇంట్రెస్ట్తో కూడా ఆయన లేడు.
రాజ్యసభ ప్రతిపాదన ఇప్పుడు కాదు, ఆయనకు 2019 ఎన్నికలు ముగిసి ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి నడుస్తున్నటువంటి రోజుల్లో కూడా ఒక ప్రతిపాదన వచ్చింది. చాలా ఊహాగానాలు వచ్చినాయి. అవును. అప్పుడు కూడా ఆయన నో చెప్పి వచ్చేసాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈయన్ని ఇన్వైట్ చేశాడు విజయవాడకి. తర్వాత ఈయన టిక్కెట్ల పెంపు కోసం వేరే ట్రిప్ వేశాడు, కానీ మొదట వారి పిలుపు మేరకే వెళ్ళారు. ఈయనంతటా ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవలేదు. ఆ కలిసిన సందర్భంగా దేనికోసం పిలిచారు, ఎందుకు వీళ్ళ మధ్య ఏ చర్చలు జరిగినాయి అనేది ఆ సందర్భంగా బయటకు వచ్చి ఆయన ఒక ప్రతిపాదన చేశారు, నేను సున్నితంగా తిరస్కరించాను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వచ్చేసాడు. అంతకు మించి ఏమీ మాట్లాడలేదు. చిరంజీవి గారు ఎక్కడా కూడా ఎవరిని హర్ట్ చేసే పద్ధతిలో వ్యవహరించడం అదొక స్ట్రాటజీగా ఆయన మొదటి నుంచి, ఆయన కెరియర్ ప్రారంభం నుంచి అది ఉంది. అదే పద్ధతి ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన రాజ్యసభకి కానీ గవర్నర్ కానీ వెళ్ళేటువంటి ఉద్దేశాలు అయితే ఆయనకు లేవు. ప్రత్యక్ష రాజకీయాలతో ఏ రకమైనటువంటి ప్రమేయం పెట్టుకోవాలని ఆయన అనుకోవడం లేదు. చాలా క్లియర్గా పరోక్ష రాజకీయాల్లో ఉంటాడు. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే సలహాలు చెప్తాడు, సంప్రదింపులు. ఆయన నిజానికి ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు కూడా కార్యక్రమాల్లో ఉన్నాడు. ఆయన చాలామందికి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ నుంచి టిక్కెట్లు ఇప్పించినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. ఆయన అరవింద్ కలిసి చంద్రబాబు గారిని కలిసి మాట్లాడటం అది పేపర్లలో వచ్చేసిన విషయమే, రహస్యమేమీ కాదు. కాబట్టి ఆయన పరోక్ష రాజకీయాలు ఎప్పుడూ ఉన్నాడు, ప్రత్యక్ష రాజకీయాల్లో కొంతకాలం ఉన్నాడు. ఇంకా మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల జోలికి వెళ్ళకూడదు అని నిర్ణయం. అదే చెప్తున్నాడు ఇప్పుడు.